ఎస్ ప్రభు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ముడి చమురు ధరలు పెరిగినప్పుడంతా రూపాయి విలువ పతనం కావడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ చాలా వేగంగా కరిగిపోతూ ఉన్నాయి. సో ఇది మన దేశానికి క్రెడిట్ రేటింగ్ని ఏమైనా దెబ్బతీస్తుందా? ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవ్వడానికి ఇదేమన్నా కారణమవుతుందా? ఏం జరుగుతోంది? ఊహించినట్టుగానే పెట్రో బాంబ్ అయితే సామాన్యులపై పడింది. ఏం చెప్తారు మీరు? ఇదే దీంతో అయిపోయింది కాదు, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ₹3 2 టైమ్స్ 3 టైమ్స్ ఉంది. ఎందుకంటే 15 to 20 రూపీస్ చేసినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే పర్ డే కొన్ని కోట్లు నష్టం ఉంది. క్రూడ్ బాగా పెరిగింది కాబట్టి. యాక్చువల్గా మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్, స్ట్రాటజిక్ క్రూడ్ రిజర్వ్స్ లేవు. 2 మంత్స్ అన్నారు. 2 మంత్స్ ప్రకారం మన దగ్గర అవుతున్న కొద్దీ చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఇప్పుడు మిగతా కంట్రీస్, ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడట్లేదు? రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళకి. 11 మంత్స్ 12 మంత్స్ 1 year రిజర్వ్స్ ఉన్నాయి. సో వాళ్ళు అందుకని తొనకట్లేదు, వెనకట్లేదు. మనం ఇది ఎప్పుడైతే క్రూడ్ నుంచి 2030కి ప్యారిస్ కన్వెన్షన్ కార్బన్ ట్యాక్స్ కట్టాలి అనుకున్నప్పుడు, అప్పటి నుంచి మనం ఈ పెట్రోల్ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు మనం అది దగ్గరలో ఏం కనపడలా. మేబీ అది ఎక్స్టెండ్ అయ్యేటట్టు కనపడుతుంది. సో మరి ఎట్లా దీని నుంచి రావాలంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు దీని నుంచి ఇది కావాలన్నా, సో ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇథనాల్ని ప్రొడక్షన్ పెంచాలి, లేదా ఈవీస్ ప్రమోషన్ చేయాలి. ఈవీస్ ప్రమోషన్ చేయాలంటే మీకు ఏమన్నా మరి బండ్లన్నీ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా ఇస్తున్నారా? దానికి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? అంటే ఒక ప్లాట్ఫామ్ అలవాటు అయిన తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ కి రావాలంటే ఎంత సపోర్ట్ చేయాలి గవర్నమెంట్? ఆ సపోర్ట్ చేస్తుందా? అంటే క్రూడ్ చూడండి, 126 is a recent high, 146 is a all time high. మనం 126 వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు, 146 వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు. ఇవాళ 105 110 ఈ రేంజ్ లో ఉంది. ఇప్పుడు మనం రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి టెన్షన్ పడుతున్నాం, అది ఎక్స్టెండ్ అవుతుంది అంటే. ఇంకా 1 year ఎక్స్టెండ్ అవుతుంది అనేది న్యూస్ ఏమన్నా గవర్నమెంట్ ఉందా? ఎందుకంటే మనం అంతకు ముందు యుఎస్ కి స్టాండ్ గట్టిగా తీసుకున్నాం, ఫార్మర్స్ ని ఇబ్బంది పడతారని. చిన్న చిన్నగా మెత్తపడుతూ వచ్చేస్తున్నాం. స్లోగా వాళ్ళు చెప్పింది ఏం చెప్పినా మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాం. సో అంటే దాని ప్రభావమేనా మోదీ మాటలు కూడా మొన్న వచ్చి అంటే 10 పొదుపు సూచనలు చేసి వెళ్ళారు అంటే చూచాయిగా మనకి చెప్పినట్టుగేనా? 100% అంతే కదా అండి. ఇప్పుడు మనకి ముందు చూపు ప్రస్తుతానికి లేదు. ఒక రకంగా చూస్తే వాళ్ళు వేరే కంట్రీస్ ఉన్నంత ఇది మనకు లేదు. మనం ఆ విధంగా ముందుకు అడుగు వేయాలి ఒకటి. ప్లస్ అదర్ ఆల్టర్నేట్ ప్రమోట్ చేసుకోవాలి, అదొకటి. మన ఇథనాల్ మన ప్రొడక్షన్ అంత లేదు. సో ఇథనాల్ మన గడ్కరీ చెప్పినట్టు ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కువ ప్రమోట్ చేస్తే డెఫినెట్ గా అది కనుక ప్రొడక్షన్ అయితే మంచి ఫ్యూచర్ లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలనే ఉద్దేశం ఉన్నప్పుడు చిన్నగా ఈవీస్ కి రావాలి, ఈవీస్ కి ప్రమోషన్ ఇవ్వాలి, వాటికి మంచి డిస్కౌంట్స్ ఇచ్చి ఎక్కువ జనాల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తుంటే డెఫినెట్ గా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్. అంటే ఇథనాల్ ప్రొడక్షన్ పెంచుకోవాలి అని అంటే ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతినేటువంటి ఛాన్స్ లేదంటారా? అంటే మన ఆహార ధాన్యాలను అటు మళ్లించడం అనేది మరి ఫుడ్ సెక్యూరిటీకి దెబ్బ కాదా? అంటే ఫుడ్ సెక్యూరిటీకి మనకు ఇప్పుడు 140 కోట్లకి ఫుడ్ సెక్యూరిటీ చిన్నగా తగ్గుతోంది, అదేం పెరగట్లేదు కదా. సో మనం అంటే పెరిగే విధంగా ఆల్రెడీ ఉన్నది, దాంట్లోంచి ఎక్కువ మంది కూడా దాని నుంచి కూడా టర్న్ అవుతున్నారు. బయటకు వచ్చి మామూలుగా దీనికి వస్తున్నారు, వేరే దానికి వస్తున్నారు. కాబట్టి అక్కడ కొంచెం అంతకు ముందు వేసిన ల్యాండ్స్ లో కానీ వాటిలో కానీ పర్సంటేజ్ ఎక్కడ అంటే మాక్సిమం ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం పెంచుకుంటే డెఫినెట్ గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటికి రావచ్చు అనేది దాని అనుగుణంగా చెయ్యాలి. సో ఆ స్టెప్స్ పడితే మంచిదేమో అనేది. అంటే వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ చైనాకి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఇష్యూస్ మాట్లాడుకున్నారు కానీ ఏషియన్ కంట్రీస్ కున్న ప్రాబ్లమ్స్ ఏం మాట్లాడలా, మామూలుగా వచ్చారు. సో ఇప్పుడు ఇబ్బంది పడ్డది ఎవరు అంటే ఇక్కడ లాభపడింది ఎవరు? యుఎస్ఏ. $60 ఉన్నది $120 అమ్ముకుంటున్నారు ఆయిల్. సో అటు చేసి మనం ఆయన ఏదో ట్రంప్ ఏదో మనకేదో అన్ని ఇట్లాంటి చేష్టలు అన్ని చేస్తున్నాడు అనేది అనుకుంటాం కానీ, బట్ లాభపడేది యుఎస్ లాభపడుతుంది ఇక్కడ. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ రూట్ అదే. ఎందుకంటే గిల్లి గజ్జాలు పెట్టి వాళ్ళ ఆయిల్ కానీ ఆర్మ్స్ కానీ అమ్ముకోవాలి. అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఏ ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు దాకా 45-46 ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఈయన కొంచెం బయటపడినట్టు లెక్క. సో 80% ఎందుకంటే
స్టాక్ మార్కెట్ ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు ఆయన. ఈ రీసెంట్ గా 8567 ట్రేడ్స్ జరిగినాయి. బిఫోర్ ఆయన చెప్పే న్యూస్ ముందు అక్కడ పొజిషన్స్ జరిగినాయి. Correct. ప్లస్ అంటే బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ అది యాక్టివ్ అవుతున్నాయి. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ యాక్టివ్ అవుతున్నాయి. అంతకు ముందు కూడా ఎప్పుడు చేయని అకౌంట్స్ లో మనీ పూలప్ అవుతూ సడన్ గా మనీ పూలప్ అవుతూ ట్రేడ్స్ యాక్టివ్ అవుతున్నాయి. మేబీ ఆయన దిగొచ్చిన తర్వాత బయటికి రావచ్చు. ఇలాంటివన్నీ పవర్ లో ఉన్నప్పుడు బయటికి రాకపోవచ్చు. ఇట్లా మొత్తం స్టాక్ మార్కెట్ కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఎందుకంటే $5 trillion అప్ అండ్ డౌన్ అంటే ఇన్వెస్టర్స్ ఎంత ఇదవుతారు. మన మార్కెట్ చూడండి, ఇదివరకు 100 పాయింట్స్ ఉంటే నిఫ్టీ, ఇవాళ 500 పాయింట్స్ 600 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే లోకి, ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే హైకి. అంటే గ్యాప్ డౌన్ అనుకుంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్. అంటే ట్రేడర్స్ బాగా దెబ్బతింటారు ఇట్లా హ్యూజ్ వాలటాలిటీ ఉన్నప్పుడు. అదే ఆయన అక్కడి నుంచి కూడా కొంత పర్సంటేజ్ ఇక్కడ ఇండియాకి కూడా టర్న్ చేస్తారా అనే డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యానిపులేట్ చేస్తారా? ఇంత మనం ఎప్పుడు చూడలేదు. నిఫ్టీ ఇది ఎన్ఎస్సి రికార్డ్ లో ఇంత మటుకు ఎప్పుడు ఇంత వాలటాలిటీ అనేది లేదు. సో ఎక్కువ మంది దెబ్బతింటారు. అందుకని ఎక్కువ మంది కూడా ట్రేడ్ నుంచి బయటకు వచ్చి పొజిషనల్ కాల్స్ కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తే మంచిది. లేకపోతే ప్రభు గారు ఇప్పుడు మనము ఈ క్రూడ్ ఆయిల్ ధరలు చెల్లించాలంటే మనము డాలర్స్ లో చెల్లింపులు చేస్తా ఉన్నాము. సో ఇది నిజంగా అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే చూడాలా దీన్ని? ఇప్పుడు మళ్ళా రూపాయి దిర్హం ఇట్లాంటి ట్రేడ్ వంటి ప్రయత్నాలు మనల్ని ఏమన్నా కాపాడేటువంటి అవకాశాలు ఉన్నాయా? బ్రిక్స్ కరెన్సీ కొత్త కరెన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్రేడ్ అదే యుఎస్ డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. దాని అనుగుణంగానే ఆయన స్టెప్స్ చేసి టారిఫ్లు తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు మనం డాలర్ రిజర్వ్స్, ఎందుకంటే ఎక్కువ కంట్రీస్ కూడా డాలర్ రిజర్వ్స్ నుంచి ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ రిజర్వ్స్ 60% ఉంటాయి. వరల్డ్ మొత్తం తీసుకుంటే $16.75 ట్రిలియన్ వర్త్ ఉంటుంది. దాంట్లో 60% అంటే 12.5. 12.5 లో 10% మీకు 1.2 ట్రిలియన్ గోల్డ్ కి మార్చి డాలర్ నుంచి గోల్డ్ మార్చింది. అంటే గోల్డ్ ఇంకొక 10% మార్చారనుకోండి, గోల్డ్ ఎక్కడ ఉంటుంది? ఒక పక్కనేమో మీరు డాలర్ డిఫేమ్ అవుతుంది, అక్కడి నుంచి కన్వర్షన్ చేస్తున్నాం, గోల్డ్ కొనుక్కుంటున్నారు. అదర్ కంట్రీస్ ఎవరు ఆపరు కదా. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో మనం కూడా కొంత పర్సంటేజ్ మారుస్తున్నాం. ఇప్పుడు ఒక రకం గోల్డ్ కొనుక్కుని ఎక్కువ వెళ్తున్నారు, క్రూడ్ ఏమో విపరీతంగా పెరుగుతుందా అంటున్నారు. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఏదైనా 1 year వార్ అయితే ఎక్స్కలేట్ అవ్వట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వట్లా. మనకి ఏషియన్ కంట్రీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. లేదు మనకి ఓపెన్ కాకపోయినా యుఏఈ నుంచి ఎఫ్టీఐ అగ్రిమెంట్ అయింది. మనం ఎందుకు అంత టెన్షన్ పెడుతున్నాం? 105, 110 ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పెడుతున్నాం? 126 ఉన్నప్పుడు టెన్షన్ పడలేదు, 146 ఉన్నప్పుడు టెన్షన్ పడలేదు. ఇప్పుడు మన ఆల్టర్నేట్ యుఏఈ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటామనే ఎఫ్టీఐ అగ్రిమెంట్ అయింది, వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే OPEC ప్లస్ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తారని భరోసా ఇచ్చారు. మనం ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నాం? అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి, గోల్డ్ విపరీతంగా అంటే $72 బిలియన్ ఎవ్రీ ఇయర్. అట్లా ఈ సంవత్సరం 71, 72 దాకా వచ్చింది. సో అది ఇంకా పెరిగిపోతుంటే డాలర్ రిజర్వ్స్ తగ్గుతుంటే మనకి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ డిఫేమ్ అవుతున్నా డాలర్ డామినేషన్ అది ఇంకా ఉంది. సో ఏది కొన్నా మనం డాలర్లో కట్టాలి కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు. 1967 లో June 6th ఇందిరాగాంధీ కూడా చేసింది ఇలా ఇదే పని. అప్పుడు కూడా చేశారు. సో నాట్ ద ఫస్ట్ టైం. కానీ ఇట్లా వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఈ టైంలో చెప్పడం కొంచెం ఇన్వెస్టర్స్ పెయిన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కన్వర్షన్ అక్కడి నుంచి మారుతా ఉంది. గోల్డ్ రేట్లు ఇప్పుడు కొంచెం పెరుగుతాయి. రేపు కెవిన్ మాష్ కొత్త ఆయన వచ్చారు, ఫెడ్ చైర్మన్ కొత్త ఆయన వచ్చారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. ఎందుకంటే ప్రెజర్ చేస్తే ఆయన తగ్గించలా జిరోమ్ పౌల్, ఇప్పుడు ఈయన తగ్గిస్తారని. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో గోల్డ్ వద్దన్నారే అనేది, ఎందుకంటే 19 months నుంచి ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది. అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటారు కదా. ఈ టైంలో వద్దన్నారే అంటే పూర్తిగా ఆయన కూడా పూర్తిగా వద్దనలేదు, ఎక్సెస్ వద్దన్నాడు ఆయన. అంతే, హంగులకి ఆర్భాటాలకి వెళ్ళకండి, అనవసరంగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పారు. ఎస్ ప్రభు గారు.